చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. ఎందుకు అప్పుడు జగన్ చేశాడు ఏం చేశాడు? ఏం చేశాడు? మాకే మాకేం ఉపయోగపడలేదు. రైతులకు ఎవరికి ఉపయోగం మాకు ఉపయోగం ఏం పడలేదు. ఆయన దోసుకుంటాం, ఆయన తింటమే సరిపోయింది. ఏమి ఇచ్చాడు? మమ్మల్ని ఏం రైతులకు అనేది ఏమి లేదు. లేదు. ఆహా లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు? ఇప్పుడు బాగుంది. సుఖీ బాగా చేస్తానే ఉన్నాడు. అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. అన్ని చేస్తున్నాడు. మరి ఉచిత బస్సులు అన్నాడు, ఉచిత బస్సులు ఇస్తున్నాడు. మరి ఇంకేం కావాలి? అన్నదాత సుఖీబాబుకి మరి నిన్న 2వ విడత కూడా పడ్డాయి. వాటిని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి పెట్టుకుంటాం. ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి కదా. ఏ బాధ లేదు కదా. ఇప్పుడు 7 ఏళ్ళు పడ్డాయి. ఆ 7 ఏళ్ళకి మందులు కొట్లో బంగారులాగా మందులు తెచ్చుకొని అప్పు లేకుండా తెచ్చుకొని పొలాలకు వేసుకున్నాం, పెట్టుబడులు పెట్టుకుంటాం. వ్యక్తుల దగ్గర అప్పు చేసేవాళ్ళు ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం, తాకట్లు పెట్టుకొని. ఆ బాధ లేకుండా పోయింది బాబు గారు వచ్చినాక. అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించింది ఆయన. చంద్రబాబు నాయుడు డ్వాక్రాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో, మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా.